అడిగితే తంత అన్నాడట వెనకటికెవడో. అట్లనే ఉన్నది టీడీపీ లీడర్ల కథ. ప్రచారానికి వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, అంతవరకు మంచిగానే ఉన్నది. కానీ జనాలు ఏదన్నా ప్రశ్న వేస్తేనే అంతా ఉల్టా పల్టాయి ఉక్కపోత ఓసినట్టు కూత కూత అవుతున్నారు టీడీపీ లీడర్లు. ఆగో చూసిండ్రా, మైకు మడతపెట్టి ఎట్లా ఇసిరేసిండో. మరి సారువారికి అంతెందుకు కోపం వచ్చింది అంటే, ఈయన గారు ప్రచారానికి వస్తే జై కొట్టకుండా జనాలు ప్రశ్నించిండ్రు. కరోనా టైంలో ఏడున్నారు మీరు, ప్రజలకు ఏం చేసిండ్రో ఎప్పుండ్రి అని రోడ్డు మీదనే నిలదీసేసరికి వారికి సమాధానం చెప్పలేక ఇట్లా మైకిసిరిండు. ఇక ఈయనని ఏమంటే మంచిగుంటది? అరే ప్రజలకు పని చేయకపోతే పని చేయలేదు అని అడగొద్దా? అంతగానం కోపం ఉన్నోడు మరి ఓట్లు ఎందుకు అడుగుతున్నాడు? ఇక ఈయన కథ ఇట్లుంటే గీనే కథ చూడుండ్రి. విన్నారా? 3 నెలలు పింఛన్ రాకపోతే చచ్చిపోతారా అంటున్నాడు టీడీపీ కనిగిరి అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి. అయ్యా, ఈ మాట ఈడుండి మాట్లాడు కాదు, అవ్వాతాతల ముందుకు పోయాను, అప్పుడు తెలుస్తుంది మీ కథ ఏంది అనేది. ప్రతి నెల 1వ తారీఖున పింఛన్ పడితే కడుపు నిండా తింటున్నారు అవ్వాతాతలు, కావాల్సిన మందులు తీసుకుంటున్నారు. అట్లాంటోళ్ళ పెన్షన్ ఇంటికి రాకుండా అడ్డుకునుడే కాకుండా ఇంకా 3 నెలలు రాకపోతే ఏమైతుంది అని అంటున్నారా? కొంచెమని ఉండాలే. సరే, ఏమైతుంది అనేది ఈ ఓట్లల్లనే తెలుస్తాయి. బాధపడకుండ్రి సార్, ఎందుకు అంత తొందరపడతారు అని అంటున్నారు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి నెల నెల పెన్షన్ తీసుకున్నోళ్ళు.